ఇక నుండి ఏ రకమైన సమస్య అయినా నియోజకవర్గంలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన ప్రతి శనివారం ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయంలోనే గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ఇక నుండి ప్రజల మధ్యనే ఎమ్మెల్యేలు ఉంటారన్నారు. ఎమ్మెల్యేలు చూపించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ముఖ్యమంత్రి ప్రతి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. సమస్యలు ఉన్నవారు పార్టీ కార్యాలయంలోనే ప్రతి శనివారం నిర్వహించే ఎమ్మెల్యే గ్రీవెన్స్లో ఆర్జీలు పెట్టుకుని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు, మాజీ ఆర్ఈసీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, గొర్ల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు, కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ మంచి ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎక్కడైనా ఏదైనా ముఖ్యమంత్రి గారికో లేదా ఎమ్మెల్యే గారికో మినిస్టర్ గారికో చెప్పాల్సినటువంటి పనులు ఏవైనా ఉంటే వాటి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ప్రతి శనివారం వారానికి ఒకసారి ఈ పనుల మీద ఎవరైనా వస్తే వాటిని తీసుకొని విజయవాడ వరకు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇవ్వక్కర్లేనటువంటి పరిస్థితిలో ఇక్కడే మనం అవైలబిలిటీ ఉంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా కాన్స్టిట్యున్సీలో ఉండండి, మరి గ్రీవెన్స్ ఉంటే తీసుకొని వాటిని పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈ విధమైనటువంటి కార్యక్రమం పెడుతున్నామని చెప్పి జిల్లా యంత్రాంగానికి కూడా చెప్పి కలెక్టర్కి కూడా గవర్నమెంట్ నుంచి చెప్పారు. మా వాళ్ళు ప్రతి శనివారం పెట్టమన్నాం, వాళ్ళు పెట్టేటటువంటివి వాళ్ళకి వచ్చేటటువంటి అర్జీల్ని ఓ పోర్టల్లో పెట్టి మీకు పంపిస్తారు, అందులో మీరు పరిష్కరించాల్సినవన్నీ కూడా పరిష్కరించండి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానివల్ల కలెక్టర్లు ఏంటంటే జిల్లా నుంచి ప్రతి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మరి ఒక మనిషిని పంపించండి, మేము ట్రైనింగ్ ఇస్తాం, మీకు వచ్చేటటువంటివి ఏ విధంగా ఏ పోర్టల్లో ఎలా పెట్టాలి అని చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ సాల్వ్ చేయాల్సినవి కలెక్టరు, ఆ పైన ముఖ్యమంత్రి గారు వరకు వెళ్ళాల్సినవన్నీ కూడా త్రూ కలెక్టర్ పంపించమని పోర్టల్ కూడా తయారు చేయడం జరిగింది. ఆ పోర్టల్ ఎలా పెట్టాలనేది మనం మనిషిని పంపిస్తే కలెక్టర్ ఆఫీస్లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంటే ఏదో ఆ పేపర్ తీసుకోవడం అనేటువంటిది కాకుండా వచ్చినటువంటి వ్యక్తి తాలూకా అవసరాన్ని గుర్తించి ఆ అవసరాన్ని మనం పరిష్కరించడం కోసం ప్రభుత్వ పరంగా కలెక్టర్ వరకు కూడా ఏ విధంగా పంపించాలి అన్నదానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కన్సర్న్ తీసుకున్నారు, కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అనటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.